వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023 థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు అయితే కమ్మని తోటకూర బజ్జీలు అయితే వేసుకొని తిన్నాం. ఇక మీరు కూడా ఈ రెసిపీ అయితే చూడండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన వేరే వాళ్ళ దగ్గర చూసి, కానీ ఇంత టేస్ట్గా ఇంత బాగా వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మాకు తింటే సరిపోలేదన్నమాట, అంత బాగున్నాయి. అంటే ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తుంది అనుకున్నా. సో నేను తీసుకున్న అయితే చూడండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్. సో తోటకూర అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో తోటకూర అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు, ఈ మూడైతే తీసుకున్నాను. అంటే తోటకూర ఎక్కువ క్వాంటిటీ, కరివేపాకు అండ్ కొత్తిమీర లైట్గా అట్లా ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఇంకా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే తెలుసు కదా, అంటే ఆనియన్ వేస్తే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. అండ్ ఇంకా ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి శనగపిండి అయితే ఫస్ట్ మెయిన్ కావాలి కదా. సో ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలంటే ట్రిక్ ఏంటంటే, ఇక నేనైతే శనగపిండి అయితే పడుతున్నాను. అంటే నార్మల్గా అందులో ఏమైనా పురుగులు వస్తాయని చెప్పేసి మా వాడు వచ్చి అయితే ఏందని చూస్తున్నాడు. పిండి ఎంత స్వచ్ఛంగా అయితే ఉండదు కదా. అంటే మనం బయట పట్టించుకున్నది అయితే బాగుంటుంది, కొన్నది అయితే కొంచెం బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి అయితే నేనైతే జల్లెడ పట్టిన. అండ్ ఇంత ముందు చెప్పాను కదా, స్కిప్ అయింది. క్రిస్పీగా రావాలంటే ఇలా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ అయినా బియ్యం పిండి అయితే యాడ్ చేయాలి. సో బియ్యం పిండి నా దగ్గర అవైలబుల్లో ఉంటే అయితే యాడ్ చేయలేదు. సో మీరైతే ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. సో ఇంకా నెక్స్ట్ అయితే చూసారు కదా, శనగపిండిలో ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసాను. తర్వాత కొంచెం లైట్గా సోడా అయితే వేసినాను, ఇంకా బాగా వస్తుందని చెప్పేసి. అండ్ కట్ చేసిన ఆనియన్ అండ్ ఇంకా మంచిగా సరిపడా ఉప్పు అండ్ కారం లైట్గా వేసాను నేను, ఎందుకంటే మా వాడు కారం ఎక్కువ తినడు. అండ్ ఇంకా నెక్స్ట్ కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకోవాలి. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇక నేను చూడండి వంట చేస్తే మా వంటలు అయితే ఇట్లా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పాపం మా అమ్మ అయితే సర్దుకుంటుంది. ఇంకా ఇవన్నీ తయారు చేసిన తర్వాత అయితే పిండిని మినిమం కాసేపు అయినా పక్కకు పెట్టాలన్నమాట, మంచిగా నానుతుంది అన్నమాట. ఆకులు కొంచెం ఊరినట్టు అవుతుంది. అందుకని చెప్పి పిండిని మంచిగా మిక్స్, అంటే బజ్జీ వేసుకునే అంత మిక్స్ చేసుకొని కోసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా బజ్జీలు అయితే వేసుకోవాలి. ఇక నార్మల్గా బజ్జీలు తింటే బాగుండదు కదా, ఆ బజ్జీలోకి. సో ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం. చట్నీ కోసం అయితే ఇక పచ్చిమిర్చి అయితే ఆయిల్లో అయితే వేయించుతున్నాను. ఇంకొక 5-6 గల పచ్చిమిర్చి అయితే వేయించిన తర్వాత ఒక 4 టమాటాలు తీసుకొని కొత్తిమీర వేసి అది కూడా ఆయిల్లో కొంచెం మంచిగా వేయించి తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు అయితే తీసి, ఇంకా పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఎల్లిపాయలు అండ్ జీలకర్ర అండ్ ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసేసి ఇంకా అదైతే మంచిగా అయితే మిక్సీ పట్టిన. ఇంకా అది చట్నీ అట్లా ఉందన్నమాట. ఇంకా ఇటైతే బజ్జీలు అయితే వేస్తున్నాము. మా వయసు అయితే బజ్జీలు వేస్తుంది. ఇక చూడండి మంచిగా బ్రౌనిష్ కలర్లో అయితే వేగనియాలి. అంటే మంచిగా లోపల కూడా కుక్ కావాలి కదా. సో దానికోసం అయితే మీడియం ఫ్లేమ్లో, అంటే హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించాలి. ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేసి కొన్ని లైట్గా వాటర్ వేసి అయితే ఇంకా మిక్సీ అయితే పట్టాలి. చట్నీ చూడండి, చట్నీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంటే మంచిగా మెత్తగా సాఫ్ట్గా పట్టాలి. అప్పుడే అంటే ఇట్లాంటి బజ్జీస్కి అయితే టేస్ట్ బాగుంటుంది. సో మన బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది తెలుసా. ఫస్ట్ టైం అయినా అంటే పాలకూర బజ్జీ అది ఇది వేసుకుంటారు కదా, ఇదైతే ఫస్ట్ టైం తోటకూర బజ్జీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి. స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం ఆర్ బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ టైం అయినా ట్రై చేయండి. బెస్ట్ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.